ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి సహాయం కోరనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీకి వినతి పత్రం సమర్పించనున్నారు. మెట్రో రెండో దశకు సత్వర అనుమతులు ఇవ్వాలని కోరనున్నారు. అయితే హైదరాబాద్ చుట్టుప్రక్కల 350 కిలోమీటర్ల మేర నిర్మించనున్న RRR ప్రాజెక్టు ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్రను ఒప్పించే విధంగా చొరవ చూపాలని రిక్వెస్ట్ చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి సహాయం కోరనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోదీకి వినతి పత్రం సమర్పించనున్నారు. మెట్రో రెండో దశకు సత్వర అనుమతులు ఇవ్వాలని కోరనున్నారు. అయితే హైదరాబాద్ చుట్టుప్రక్కల 350 కిలోమీటర్ల మేర నిర్మించనున్న RRR ప్రాజెక్టు ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్రను ఒప్పించే విధంగా చొరవ చూపాలని రిక్వెస్ట్ చేయనున్నారు. ఇక హైదరాబాద్ చుట్టుప్రక్కల 350 కిలోమీటర్ల మేర నిర్మించనున్న RRR ప్రాజెక్టు ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తు పెంపు విషయంలో మహారాష్ట్రను ఒప్పించే విధంగా చొరవ చూపాలని రిక్వెస్ట్ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ వరలక్ష్మి. రేపు అంటే నెల 10వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు, శంకుస్థాపనలకు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు హైదరాబాద్ కు వస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో ఇప్పటికే బీజేపీ పర్యటన జయప్రదం కోసం అనేక ప్రయత్నాలు చేస్తా ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ శ్రేణులంతా కూడా సికింద్రాబాద్ జరిగే పర్యటన సభలో భారీ సభకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా అధికారిక కార్యక్రమాల కోసం కూడా నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి ఈ అధికారిక కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా అభివృద్ధి కార్యక్రమాలు పరిపుష్టంగా జరిగేందుకు అధికారులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల కేంద్ర స్థాయి అధికారులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇప్పటికే ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు. దాదాపు 8 నుంచి 9 వేల కోట్ల రూపాయలకు ఇటు కొన్ని వరంగల్ జిల్లాలో కానీ, మెదక్ జిల్లాలో కానీ, హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లో కొన్ని పనులను నేరుగా ప్రత్యక్షంగా ఆయన ప్రారంభించున్నారు, కొన్ని వర్చువల్ ద్వారా ప్రారంభించున్నారు. అదేవిధంగా భువనగిరిలో కూడా కొన్ని కార్యక్రమాలకు ఆయన వర్చువల్ ద్వారా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాబట్టి ఈ పర్యటన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం ఇచ్చేందుకు ఇప్పటికే సంబంధిత అధికారులతో, సంబంధిత మంత్రులతో ఆయన కూర్చొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ అంశాలు మనం వినతిపత్రం రూపంలో సమర్పించాలి, ఏ అంశాలు ప్రధాని దృష్టికి తీసుకుపోవాలి, దానిపైన కూడా గత 2-3 రోజులుగా ఆయన సమాలోచనలు చేస్తున్నారు. ముఖ్యంగా అయితే హైదరాబాద్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టు ను 2వ దశ నిర్మాణం కోసం ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రతిపాదనలు తయారు చేయడం, ప్రణాళికలు సిద్ధం చేయడం వంటి అంశాలు చూసాం. ఈ సంబంధించిన మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 8 నుంచి 9 నెలలు అయింది. DPR ను సిద్ధం చేసి
కేంద్ర అనుమతి తర్వాయి ఎమ్మటే పనులు చేపట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన అధికారులు కూడా ప్రణాళికలు ఇవన్నీ కూడా సిద్ధం చేసి ఉన్నారు. ఇంకా రెండొక ప్రాజెక్టు హైదరాబాద్ కి చుట్టుపక్కల ఏదైతే ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్, దానికి తోడు దానికి అనుసంధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల 350 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ ట్రిపుల్ ఆర్ ఏదైతే ప్రభుత్వం చేపట్టాలని చెప్పి సిద్ధమైందో దాని విషయంలో కూడా నిధుల సమీకరణ కోసం కేంద్రం సహకరించాలని చెప్పి ఇప్పటికే ఢిల్లీ వెళ్ళినప్పుడు సంబంధిత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో పాటు రోడ్లు భవన శాఖ మంత్రి, అదే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన అంశాలపై ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ఖచ్చితంగా వినతి పత్రం ఇచ్చి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కొన్ని ఆమోదం తెలుపుకునేందుకు కూడా ప్రయత్నం చేస్తా ఉంది ముఖ్యమంత్రి. దాంతో పాటు ఈ ప్రాంతీయ పరిశ్రమల అవసరాలు, ఎగుమతుల అభివృద్ధికి అనుగుణంగా ఏదైతే రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు బందరు పోర్టు నుంచి ఏదైతే హైదరాబాద్ కు సమీపంలో డ్రై పోర్టు నిర్మాణం కోసం అది కూడా ఒకటి లాజిస్టిక్ డ్రై పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం కేంద్రం ప్రయత్నం చేయాలని చెప్పి దానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా నరేంద్ర మోడీ ఆమోదం తెలిపాలని చెప్పి కూడా వినతి పత్రంలో చెప్పే అవకాశం ఉంది. దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే తుమ్మిడి అట్టు ప్రాణహిత ప్రాజెక్టు మీద ఏదైతే తుమ్మిడి బట్టి బ్యారాజ్ వద్ద ఎత్తు పెంపుకు ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. నిన్న ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి వద్ద కూడా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి తదితర మంత్రులు కూడా పర్యటించి అక్కడ ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఈ బరాజు పెంపుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది. అన్ని అంశాలు కూడా నరేంద్ర మహిళా రిజర్వేషన్లు కానీ అభివృద్ధి లేకపోతే సంక్షేమ అంశాలపై ప్రధాని మోదీ ఏమైనా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పటికే నరేంద్ర మోడీకి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలు ఒకవైపు చూస్తే అధికారిక కార్యక్రమం కాబట్టి కేంద్రం జాతీయ స్థాయిలో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి పథకాలు కానీ ఇతర అభివృద్ధి పథకాల విషయంలో కూడా ఆయన నరేంద్ర మోడీ గతంలో తెలంగాణకి ఇచ్చిన అభివృద్ధి పథకాల విషయంలో నిధుల విడుదల విషయంలో కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జనాగ్రహ సభ పేరుతో బీజేపీ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ భారీ బహిరంగ సభలో నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో పాటు ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఇటీవల డీలిమిటేషన్ బిల్లు విషయంలో కానీ మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు ఎలాంటి అడ్డంకులు సృష్టించాయి, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపకుండా ఏ విధంగా ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాయి. కాబట్టి ఇంకా ఇతర సంక్షేమ పథకాల విషయంలో కానీ కేంద్రం చేపడుతున్న పథకాలు కానీ ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయిస్తున్న విషయంతో పాటు ముఖ్యంగా ఈ రెండు అంశాలు ప్రస్తావిస్తూనే ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ఏదైతే ముగిసిందో అన్ని 5 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అదేవిధంగా ఇతర కూటములు సాధించిన విజయాలపై కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాములు. చెప్పండి అయ్యా రావాలి అని.